వసుధ పార్ట్ 2 18వ భాగం. జయంతి చెంప పగిలిన సౌండ్ ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చింది. తన మీద పడిన దెబ్బకి ఒకవైపు చెంప మండిపోతుంటే మరోవైపు మొత్తం వచ్చిన రీసౌండ్తో చెవులు పనిచేయటం కాసేపు మానేశాయి జయంతికి. అతి కష్టం మీద తనని తను కంట్రోల్లో తెచ్చుకొని కళ్ళు తెరిచిన జయంతికి కోపంగా తన ఎదురుగుండా నిలబడిన మేఘమాల కనిపించింది. అనుకోని హఠాత్ పరిణామానికి శారద బెత్తరపోయి అలాగే బొమ్మల సోఫాలో కూర్చుని ఆ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది. షాక్ నుండి బయటపడిన జయంతి, ఇప్పుడు నేనేమన్నానని నా చెంప పగిలేలా కొట్టావు అంది జయంతి కోపంగా. కొట్టటం కాదు, నిన్ను ఇంకా చంపేయలేదు, అందుకు సంతోషించక్క. ఓవైపు నేను నా బాధలో ఉండి నా విషయాలు చెప్పుకుపోతూ ఉంటే ఏదో హాలీవుడ్ మూవీ చూస్తున్నట్లుగా ఇంట్రెస్ట్గా ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ అంత ఉత్సాహం ప్రదర్శిస్తే నాకు మండదా మరి? ఒకవైపు నా సవతితో నన్ను పోల్చి నా మొగుడు నన్ను టార్చర్ చేస్తున్నాడు అని నేను బాధపడుతుంటే నీకేంటక్క అంత ఇంట్రెస్ట్ అంటూ గయ్యన ఇంతెత్తున లేచింది మేఘమాల. మేఘమాల కోపానికి భయపడుతూనే శారద నెమ్మదిగా నోరు తెరిచి, మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు నొప్పి వచ్చిందన్నట్లుగా ఉంది నీ సంగతి మేఘమాల. ఇప్పుడు నువ్వు దాన్ని కొట్టినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంది? ఆ సాగర్ని నీ మాయమాటలతో బుట్టలో వేసుకుని ప్రేమ పేరుతో వాడికి దగ్గర అవ్వటంలో సక్సెస్ అయ్యావు, కానీ వాడిని పెళ్లి చేసుకోవటంలో ఫెయిల్ అయ్యి నీ ప్రెస్టేషన్ మొత్తం దాని మీద చూపిస్తే ఏమవుతుంది చెప్పు? అయినా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆమెను బ్రతిమలాడుకోవటం చేత కాలేదు కానీ అందరి మీద కోపంతో జయంతి చెంప మీద కొడితే ఏంటి లాభం అంది. నువ్వు అలాగే ప్రవర్తిస్తే కనీసం మేం కూడా నీకు సహాయం చెయ్యం, చెప్తున్నా జాగ్రత్త. నీ చావేదో నువ్వు చావు, పద వెళ్ళిపోదాం జయంతి అంటూ సోఫాలో నుండి లేచింది శారద. అయ్యో అక్క, సారీ, నా ఇంటెన్షన్ అది కాదు. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకేమాత్రం లేదు. అసలే ఆ వసుధ నందులతో అంత సంతోషంగా ఉండటాన్ని చూసి నా కడుపు మండిపోయింది. నా మనసులోని బాధ చెప్పుకుంటూ ఉంటే జయంత్ అక్కల నన్ను ఎగతాళిగా చేసినట్లుగా తర్వాత ఏమైంది అంటూ అడగగానే నాకు అసలు కోపం కంట్రోల్ కాలేదు. అందుకే జయంత్ అక్క మీద చేయి చేసుకున్నాను. నన్ను క్షమించండి అక్క అంటూ ఇద్దరిని క్షమించమని అడిగింది మేఘమాల. సరే సరే, ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను, తర్వాత ఏం జరిగిందో చెప్పు అంది శారద. కానీ జయంతి మాత్రం చెంప మీద చెయ్యి వేసుకుని మేఘమాలను మింగేసేలా చూస్తూ సోఫాలో మూలకి ముడుచుకు కూర్చుంది. మళ్ళీ నోరు తెరిచి మాట్లాడితే ఎక్కడ ఇంకో కోపం పీకుతుందో అనే భయంతో మాట్లాడటం పూర్తయ్యే వరకు కనీసం నోరు కూడా తెరవకూడదు అనుకుని నిర్ణయించుకుని అలాగే సైలెంట్గా కూర్చుంది. శారద చెప్పమనగానే మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది మేఘమాల. ఆ వసుధని ఎలాగైనా సరే పొడి చేయాలనే ఉద్దేశంతో చేతిలో చాకు పట్టుకుని దాని దగ్గరగా వెళ్ళిన నన్ను ఎక్కడి నుంచి చూసిందో తెలియదు కానీ ఆ పిల్ల పిశాచి చూసేసిందక్క. ఆ పిల్ల దయ్యం చిన్నప్పటి నుండి ప్రతి విషయంలోనూ నాకు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఈసారి కూడా అలాగే వచ్చి నా నోరు మూసి చేతులు వెనక్కి మెలేసి నన్ను ట్రయల్ రూమ్లోకి లాక్కెళ్ళి ట్రయల్ రూమ్లో పడేసి పిచ్చ కుమ్ముడు కుమ్మిందక్క. పైగా ఇంకోసారి మా అమ్మ జోలికి వచ్చే సాహసం చేస్తే నన్ను నిలువునా చీరేస్తానని బెదిరించిందక్క అంది మేఘమాల ఏడుస్తూ. వామ్మో, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ నిషి జోలికి మాత్రం వెళ్ళొద్దే బాబు. అది 15 ఏళ్ల పిల్లలా ఉన్నప్పుడే మాకు చుక్కలు చూపించింది. అది ఇంట్లో ఉన్నప్పుడు దాని తల్లిని ఏమైనా అంటే చాలు మా మీద సెటైర్లు వేసి మమ్మల్ని అందరి ముందు వెధవల్ని చేసేది. నువ్వెందుకే పోయి పోయి అది ఉన్నప్పుడు వాళ్ళ అమ్మను గెలికావు అంది శారద. ఆ నిషి అక్కడే ఉందనే విషయం నాకు తెలియదక్క. ఆవేశంలో ఉన్న నేను ఓన్లీ వసుధని మాత్రమే చూశాను. చుట్టూ ఎవరు ఉన్నది గమనించలేదు. నాకు అక్కడ వసుధ దాని సంతోషం తప్ప ఇంకేం కనపడలేదు. అందుకే నేను నిషిని కనిపెట్టలేకపోయాను అంది మేఘమాల సిన్సియర్గా. సరే సరే, లైట్ తీసుకో. ఇప్పటికైతే జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదట ఏదైనా చేయాలనుకుంటే జాగ్రత్తగా చెయ్యి. ఇంతకీ వసుధ వైజాగ్లో ఉన్న విషయం సాగర్తో చెప్పావా అని అడిగింది శారద. లేదక్క, ఈ మధ్య ఆవిడ గారిని ఈయన గారు ఎక్కువగా తలుచుకుంటున్నారు. ఇప్పుడు నేను గనక చెప్పానంటే ఖచ్చితంగా ఆవిడని వెతుక్కుంటూ వెళ్తారు. అందుకే నేనే విషయం చెప్పలేదు సాగర్తో అంది మేఘమాల. సరే, మంచి పని చేసావు. ప్రస్తుతానికైతే ఈ విషయం గురించి నువ్వు ఎవరి దగ్గర ప్రస్తావించొద్దు. కొద్ది రోజులు సైలెంట్గా ఉండు. ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది కాస్త ప్రశాంతంగా ఆలోచించుకుని డిసైడ్ చేద్దాం. సరే, ఇక మేము వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్త అంటూ జయంతిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శారద. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ ఎలా అయినా సరే ఆ తల్లి కూతుర్లకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో తన ఫోన్ చేతిలోకి తీసుకుని ఎవరికో ఫోన్ చేసి నిషి చేతిలో తనకు జరిగిన పరాభవం గురించి వాళ్లకు చెప్పి ఎలా అయినా సరే ఆ నిషి జీవితం కాలరాయాలి అంటూ పగతో రగిలిపోయింది మేఘమాల. అవతలి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కానీ మేఘమాలకి మనశ్శాంతిగా అనిపించలేదు.
వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి నార్మల్గా ఉండటానికి ట్రై చేసింది. మరోవైపు ఆఫీస్కి వెళ్ళిన నిషి ఆఫీస్లో తన జాయినింగ్ లెటర్ సబ్మిట్ చేసి మేనేజ్మెంట్ తనకి అలౌట్ చేసిన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుని ఆ రోజుకి తను చేయవలసిన వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. నిషి ఆఫీస్లో జాయిన్ అయ్యే డేట్ గురించి ముందుగానే తెలుసుకున్న కేష్ స్టాఫ్ అందరికన్నా ముందే ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. నిషి క్యాబిన్లోని సీసీ ఫుటేజ్ని జూమ్లో పెట్టి ఆమెనే కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నాడో తెలియదు, కానీ నందు ఫోన్ రాగానే ఈ లోకంలోకి వచ్చి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారు అనే నేమ్ చూసి పెదవులపై చిరునవ్వు వచ్చి చేరగా సంతోషంగా ఫోన్ కాల్ని అటెండ్ చేసి, గుడ్ మార్నింగ్ గురువుగారు, చెప్పండి ఏంటి విషయం, ఉన్నట్టుండి శిష్యుడు గుర్తొచ్చాడు మీకు అంటూ నవ్వుతూ నందుని పలకరించాడు కేష్. నేనెందుకు ఫోన్ చేశానో నీకు తెలియదా కేష్ అంటూ చిరునవ్వుతో బదులిచ్చాడు నందు. గురూజీ, మీ కూతురు మీ ప్రాణమైతే నాకు ఊపిరి అని మనసులో అనుకుని మీ అమ్మాయి గురించి చేసి ఉంటారు గురూజీ. మీరు మీ అమ్మాయి గురించి ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. ఇక్కడ మీ అమ్మాయి నాకు ఎంప్లాయ్ కాదు, నా మనిషి. ఇది కూడా మీ కంపెనీయే కదా, మీరెందుకు అలా ఆలోచించటం లేదు? ఇక మీ అమ్మాయి గురించి టెన్షన్ పట్టడం మానేసి మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి అన్నాడు కేష్. కేష్ మాటలు విన్న నందు ఓకే, అమ్మాయి జాగ్రత్త అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు. ఏంటి బంగారం, నీ బాబు నీ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు. రేపు పొద్దున నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడిగితే అసలు చేస్తాడా? ఒకవేళ చేసినా నన్నే ఇల్లరికం రమ్మంటాడేమో నీ బాబు. పొరపాటున నువ్వు ఉల్లిపాయలు కట్ చేస్తే నీ కళ్ళలో నుండి నీళ్లు వస్తే ఆ కన్నీళ్లకు కారణం నేనే అంటూ నన్ను నిలువున నరికిస్తాడేమో. నువ్వంటే మీ నాన్నకి చాలా ఇష్టం అనుకుంటా బంగారం. మీ నాన్న ఒక్కడైతే పర్వాలేదు, నీకు ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారట. అందులో పెద్దవాడికి నీకన్నా జస్ట్ 1.5 year చిన్నవాడట. వాడు చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉన్నాడట కదా నా బామ్మర్ది. ఓడకు గుద్దితే అవతలి వాడు తిరిగి మళ్ళీ లేవడాడట కదా. మరీ అంత స్ట్రాంగ్ ఐరన్ బాడీ వాడిది అని చెప్పారు మా వాళ్ళు. రేపు పొద్దున నిన్ను పెళ్లి చేసుకుంటే ఓవైపు మీ నాన్న, ఇంకోవైపు నీ 2 తమ్ముళ్ళు నన్ను ఫుట్బాల్ ఆడేస్తారేమో. నీకు ఏ చిన్న కష్టం కలిగినా. బాబోయ్, నీకు ఎలాంటి కష్టం కలగకుండా నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోవాలి బంగారం అనుకున్నాడు మనసులోనే కేష్. కేష్ అలా నిషిని తలుచుకుంటూ ఉండగా వర్క్లో మునిగిపోయిన నిషికి ఉన్నట్టుండి పొరబోయింది. బాగా దగ్గుతూ ఉక్కిరిబిక్కిరైపోయింది నిషి. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకుని నీళ్లు తాగుతూ ఏంటిది ఇంత దారుణంగా పొరబోయింది, ఎవడ్రా బాబు నన్ను ఎంతలా తిట్టుకుంటున్నాడు అనుకుంది మనసులోని. నిషి అలా పొలమారి ఉక్కిరిబిక్కిరి అవటం చూసిన కేష్ విలవిలలాడిపోయాడు. అయ్యో బంగారం, నిన్ను తలుచుకున్నందుకే నీ పరిస్థితి ఇలా అయిపోయింది. సారీ మా, నా వల్లే నువ్వు ఇబ్బంది పడ్డావు. ఇంకెప్పుడు నిన్న ఇంత డీప్గా తలుచుకోను అంటూ నిషి బాధపడటం చూసి తట్టుకోలేకపోయాడు కేష్. మరోవైపు ఉదయాన్నే నిహిత్ని స్కూల్లో డ్రాప్ చేసిన నిశాంత్ ఇంటికి వచ్చి కాసేపు ఇంట్లో తల్లితో గడిపి, నిన్న రుద్రమామ తారా వెన్నెల కాలేజీ అడ్మిషన్ గురించి వెళ్ళి చుట్టుపక్కల కాలేజీలో ఎంక్వైరీ చేయమని చెప్పారమ్మా, నేను ఆ పని చూసుకుని వస్తాను అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అంతా వెళ్ళిపోయిన తర్వాత వసుధకి మళ్ళీ ఒంటరితనం ఆవహించినట్లుగా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళిన నందు తన సీట్లో కూర్చోగానే ముందుగా నిషి ఆఫీస్కి కాల్ చేసి కేష్తో మాట్లాడిన తర్వాత, నిశాంత్ కూడా ఏదో అడ్మిషన్ పని మీద బయటకు వెళ్ళాడు అన్నాడు కదా, వసు ఒక్కతే ఉంటుంది, తను ఒక్కటే అర్థం లేని ఆలోచనలన్నీ తన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. తనని బిజీగా ఉంచడం గురించి కాస్త ఆలోచించాలి అనుకుని ఎవరికో కాల్ చేసి చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేసి జాను శిఖరాలకు ఫోన్ చేశాడు నందు. అప్పటికే ఇంటి పని అంతా పూర్తి చేసుకుని అత్తగారితో మాట్లాడుతూ కూర్చున్నారు ఇద్దరు. నందు నుంచి ఫోన్ రావడంతో జాను తన ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ ఆన్సర్ చేసి, హలో అన్నయ్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు, ఏదైనా వర్కా అని అడిగింది జాను. ఆ జాను, వసుధ ఇంట్లో ఒక్కతే ఉంది. నిశాంత్ పిల్లలు కాలేజీ అడ్మిషన్ పని మీద బయటకు వెళ్ళాడు. ఈరోజు నిషి ఆఫీస్లో జాయిన్ అయింది. నిహిత్ స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇంట్లో తను ఒక్కతే ఉంది. కాస్త నువ్వు శిఖరా వెళ్ళి తనకి కంపెనీ ఇవ్వండి. తను ఒక్కతే లోన్లీగా ఫీల్ అవుతుంది. ప్లీజ్ మా అన్నాడు నందు. అయ్యో అన్నయ్య, ఇందులో నువ్వు ప్లీజ్ అనటానికి ఏముంది? వసు నాకు వదిన అవ్వటానికి ముందే అది నా బెస్ట్ ఫ్రెండ్. దానికోసం మా మాత్రం చేయలేనా ఏంటి? అసలైతే వాసు ఉదయాన్నే కంపెనీకి వెళ్ళేటప్పుడే చెప్పి వెళ్ళాడు, నిశాంత్ ఇవాళ పిల్లల అడ్మిషన్ చూడటానికి బయటకు వెళ్తాడు, నిషి ఆఫీస్లో జాయిన్ అవుతుంది అని. కానీ నేనే ఆ విషయం మర్చిపోయాను. సారీ అన్నయ్య. నేను ఇప్పుడే శిఖరాన్ని తీసుకుని దాని దగ్గరకు వెళ్తాను. వీలైతే అత్తగారిని కూడా తీసుకువెళ్తాను అంది జాను. జాను మాటలు విన్న నందు, థ్యాంక్ యూ సో మచ్ జాను. ఒక 1 వీక్ వరకు మీరు ఇలా మేనేజ్ చేస్తే ఆ తర్వాత మీరు కూడా బిజీ అయిపోతారు అంటూ జానుతో కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు. నందు కాల్ కట్ చేసిన వెంటనే వసుధ నెంబర్కి ఫోన్ చేశాడు.
అప్పుడే నిశాంత్ వెళ్ళిపోవటంతో ఒంటరిగా కూర్చుని వసుధ ఏదో ఆలోచిస్తూ దిగులుగా గుమ్మం కేసి చూస్తూ, అత్తయ్య మామయ్య ఎప్పుడొస్తారో ఏంటో, ఇంట్లో ఒక్కదానికే బోరుగా అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ పనులన్నీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ కూర్చుంది. అలా ఆలోచిస్తూ కూర్చున్న వసుధని తన ఫోన్ రింగ్ టోన్ డిస్టర్బ్ చేసింది. తన ఆలోచనలో మునిగిపోయి ఉన్న వసుధ ఫోన్ రింగ్తో స్పృహలోకి వచ్చి ఫోన్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న పేరు చూడగానే పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. శ్రీవారు అనే పేరు చూసి నవ్వుతూ ఫోన్ కాల్ ఆన్సర్ చేసి, ఇప్పుడేగా ఆఫీస్కి వెళ్ళింది, అప్పుడే గుర్తొచ్చానా అంటూ నందుని సరదాగా ఆట పట్టించింది వసుధ. ఏం చేయాలి మరి ఏం చేయాలి మరి పొద్దస్తమానం మా శ్రీమతి గారు గుర్తొస్తూ ఉంటే కాల్ చేయకుండా ఉండటం కష్టమే కదా. ఏం చేస్తున్నావు బంగారం అని ప్రేమగా అడిగాడు నందు. అతని మాటల్లోని ప్రేమకు మురిసిపోయింది వసుధ. ఇన్నేళ్లుగా తను కోరుకుంటున్న ప్రేమ ఇదే కదా. అసలు ఇలాంటి రోజు తన జీవితంలో రాదేమో అనుకుంది వసుధ. అలాంటిది నందు ఇంత ప్రేమగా ఆమెను ఏం చేస్తున్నావు అంటూ తన కోసం సమయం కేటాయించి మరీ ఆమె గురించి ఆలోచించి అడగటంతో ఆమె మనసు ఒక్క క్షణం సంతోష సాగరంలో మునిగిపోయింది. ఏం లేదు నందు, ఇప్పుడే నిశాంత్ బయటకు వెళ్ళిపోయాడు. ఏదో అడ్మిషన్ వర్క్ చెప్పాడట కదా రుద్ర అన్న, దానికోసం వెళ్ళాడు. నేను ఒక్కదాన్నే ఇలా కూర్చున్నాను. నేను ఖాళీగా కూర్చున్నానో లేదో నువ్వు ఫోన్ చేసేసావు అంది వసుధ చిరునవ్వుతూ. మరి మా శ్రీమతి గారు ఖాళీగానే ఉన్నారుగా, నన్ను ఇంటికి వచ్చేయమంటారా? చెప్పు, నేను వచ్చేస్తాను. ఫుల్ బిజీ చేసేస్తా. అసలు కనీసం నీకు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వను అన్నాడు నందు అల్లరిగా. చిచి, ఏంటా మాటలు నందు, నీకు అల్లరి బాగా ఎక్కువైపోతుంది. నువ్వు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నావు. ఆఫీస్లో ఉండి కూడా ఇవే ఆలోచనలా నీకు అంది కోపంగా. అలాంటి ఆలోచనలు రావడానికి ఆఫీస్ అయితే ఏమిటి, ఇల్లు అయితే ఏమిటి? భార్య మీద ప్రేమ ఉండాలి కానీ నాకు నా బంగారం మీద బోరెడంత ప్రేమ ఉందమ్మా. అందుకే నాకు ఎప్పుడంటే అప్పుడు అలాంటి ఆలోచనలు వస్తాయి. చెప్పు, వచ్చేయమంటావా? నిన్ను కంప్లీట్గా బిజీగా మార్చేస్తాను అన్నాడు నందు మరింత అల్లరిగా. అంతలోనే శిఖర జాను ఇద్దరు ఇంట్లోకి రావటం గమనించి, హే జాను, వాళ్ళు వచ్చారు నందు, నేను మళ్ళీ కాల్ చేయనా అంది. నువ్వు మళ్ళీ ఇప్పుడేం కాల్ చేయక్కర్లేదు, కాసేపు సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యి. వాళ్ళని నీ దగ్గరికి పంపించింది నేనే అన్నాడు నందు. తను ఒంటరిగా ఉంటే బాధపడుతుందనే ఉద్దేశంతో జాను వాళ్ళని తన కోసం పంపించాడని తలుచుకోగానే ఒక్క క్షణం నందు మీద చెప్పలేనంత ప్రేమ కలిగింది. ఆ క్షణం తన ఎదురుగుండా జాను శిఖరలు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి, లవ్ యూ నందు, మిస్ యూ అంది చాలా ప్రేమగా. ఆమె మాటలోని గాఢత నందు మనసు తాకింది. ఆమె ఆ మాట చెప్పగానే నందుకి ఒక్క క్షణం గాల్లో తేలిపోయిన ఫీలింగ్. ఐ టు మిస్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్. ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తానులే, పిల్లల్ని తీసుకుని బీచ్కి వెళ్దాం. ఇప్పుడైతే నువ్వు జాను వాళ్ళతో మాట్లాడు అంటూ కాల్ కట్ చేశాడు నందు. అలాగే నందు, వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది వసుధ. నందు కాల్ కట్ చేయటమే ఆలస్యం. జాను వసుధ పక్కన కూర్చుని, ఏంటే రాత్రంతా నిద్రపోనివ్వలేదంటున్నావు మా అన్నయ్య? అంతలా నిన్ను విసిగిస్తున్నాడా ఏంటి అంటూ వసుధని ఆట పట్టించింది జాను. రాత్రంతా నిద్రపోనివ్వకపోవటమే కాదక్క, ఇప్పుడు కూడా మన అన్నయ్య గారిని మన వదిన గారు చాలా మిస్ అవుతున్నారట. పైగా లవ్ యూ అనే ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడు అంటూ శిఖర్ కూడా జానుతో పాటు వసుధని ఆట పట్టించింది. అబ్బా, ఈ రాక్షస మొహాలు ఉన్నారనే విషయం మర్చిపోయి మరి నేను అలా వాగేసి వీళ్ళకి దొరికిపోయాను. ఇప్పుడు నన్ను మామూలుగా ఆడుకోరు వీళ్ళు అని మనసులో అనుకుంటూ, అవునే, నా మొగుడుని నేను మిస్ అవుతున్నాను. అయితే నీకేంటి నొప్పి? ఏ, నీ మొగుడుని నువ్వు మిస్ అవ్వటం లేదా అంటూ జాను నెత్తి మీద ఒక్కటేసింది వస్తా. నువ్వేంటమ్మా శిఖర, మీ ఆయనకి ఐ లవ్ యూ, ఐ మిస్ యూలు చెప్పటం లేదా? నన్ను ఎక్కిరిస్తున్నావు. ఉండు, ఓసారి మా రుద్రన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను నువ్వు చెప్తున్నావా లేదా అనే విషయాన్ని అంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది వసుధ. బాబోయ్, వద్దు వదిన, ప్లీజ్ అంత పని చెయ్యకు. మామూలుగానే మీ అన్నయ్యని తట్టుకోవటం కష్టం. నువ్వు ఇలా తట్టి లేపావనుకో, ఇక ఆయన్ని భరించటం నా వల్ల కాదు తల్లి. నీకు దండం పెడతాను. అనవసరంగా బుద్ధి తక్కువై నిన్ను గెలికేశాను. ఇంకోసారి నీ జోలికి రానమ్మా. అక్క, నువ్వు నీ ఫ్రెండు మీ ఇష్టం, మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోండి. మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అనవసరంగా మీ మధ్యలో ఎంటర్ అయ్యి నా పొరువు నేను తీసుకోవాలనుకోవట్లేదు అంటూ బిక్కమొహం వేసింది శిఖర. శిఖర అలా బిక్కమొహం వేసి మాట్లాడుతుంటే వసుధ జాను ఇద్దరు ఆ మొహం చూసి పగలబడి నవ్వేశారు. అంత భయపడేదానివి మధ్యలో ఎందుకే చెంచా పెట్టి మరీ కలపటానికి వచ్చావు అంది జాను నవ్వుతూ. నాకేం తెలుసమ్మా, ఎప్పుడు చూసినా సాధి జీవిలా ఉంటుంది కదా, ఏదో సరదాగా కాసేపు ఏడిపిద్దాం అనుకున్నాను. కానీ తీరా వస్తే తప్ప అర్థం కాలేదు. ఇక్కడ ఉంది సాధి జీవి కాదు, గుంటూరు మిరపకాయని. చూడటానికి ఎర్రగా నిగనిగలాడుతూ బాగా కనిపిస్తుంది. గుంటూరు మిర్చి. దాన్ని కొరికి చూస్తే కానీ దాంట్లో ఉన్న కారం ఏంటో తెలియదు.
ఇప్పుడు వసు వదినను కూడా సాఫ్ట్ అనుకుని కదిలించాను. కదిలిస్తేనే వదినలో ఉన్న ఇంకో యాంగిల్ నాకు కనిపిస్తుంది అంది శిఖర ఏడుపు మొహంతో. సరే సరే ఏడవకు, నేనేం రుద్రన్నకు ఫోన్ చేయను కానీ ఊరుకో అంటూ ముగ్గురు నిశాంత్ ఇంటికి వచ్చే వరకు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేశారు. మేఘమాల నిషి జీవితాన్ని నాశనం చేయటం కోసం ఎవరికి ఫోన్ చేస్తుంది? మేఘమాల చెప్పినట్లుగా నిషి జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.